అలాగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు కావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడి బతకూడదు. జగన్ ప్లాన్ చేసింది అదే, అప్పుల మీద ఆధారపడి బతికే విషయం కాకుండా తను ప్లాన్ చేసింది ఏంటి, పోర్టుల్ని ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రభుత్వం చేతిలో ఉంటే ఆదాయం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా. ప్రైవేట్ వాడు వర్క్ చేసుకోవచ్చు, వాడి దాని డబ్బులు వాడు తీసుకుంటాడు, మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడు, ప్లస్ మెయింటెనెన్స్ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ వాడి చేతిలో పోర్ట్ ఉందనుకోండి, మనకి డబ్బులు ఏమొస్తాయి, పన్ను మాత్రం వస్తుంది అంతే. అంటే ఇది ఇప్పుడు 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనేది ప్రభుత్వం నిర్వహిస్తుందా, ప్రైవేట్? అదే తెలియాలి. వాస్తవంగా అయితే ప్రభుత్వం నిర్వహిస్తే అద్భుతం, ఇస్తామంటే అదాని లాంటి వాడు తీసేసుకుంటాడు అన్ని పోర్టులు, చాలా ప్రమాదకరం. అది మంచిది కాదు. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఇచ్చారు అట్లాగా, కానీ మిగతా పోర్టులన్నీ కూడా ప్రైవేట్ అన్నారు. ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్టు అంటున్నారు కదా, మచిలీపట్నం పోర్టు, ఇట్లాంటివి అన్న ప్రభుత్వం చేతిలో ఉంచుకోండి. రేపు అక్కడ పెడతానంటున్నటువంటిది కావచ్చు, భావనపాడు కావచ్చు, రామాయపట్నం పెడతానంటున్నారు, పెట్టండి పోర్టులు, ఎన్ని పెడతారో అన్ని పెట్టండి. పోర్టు ఆధారితంగా ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సెట్ అవుతుంది, అదే సమయంలో లాజిస్టిక్స్ హబ్స్ సెట్ అవుతాయి, గోడౌన్ సెట్ అవుతాయి, వాటన్నిటికీ ట్రాన్స్పోర్టేషన్ కావాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ హబ్స్ తయారవుతాయి. ఇవన్నీ కూడా పెద్దగా చదువుతో సంబంధం లేని ఉద్యోగాలు, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. వీటిలో చదువులతో సంబంధమైన ఉద్యోగాలు కాదు ఇది. తద్వారా మన దగ్గర నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కదా, మన వాళ్ళకి ఉపాధి అవకాశాలు గట్టిగానే లభిస్తాయి. అది సద్వినియోగం చేసుకోవాల్సింది. కానీ ఇవన్నీ ఒక సుదీర్ఘకాలమైన ప్రాజెక్టులే సార్. అంటే విజన్ 2047లో లక్ష్యం అంటే నిజంగా 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనేది ఎప్పట్లో అయితే అవదేమో, ఒక మళ్ళీ మేమే అధికారంలోకి వస్తేనే అవుతుంది, ఎలక్షన్ ముందు ఇది ఒక ఉపయోగపడుతుంది. ఆయన ఊరికినే చెప్తూ ఉంటాడు, ఇంతకుముందు 2020 అయితే నా వల్ల పోతే అవతల వాళ్ళ వల్ల. ఆయన